హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈ రోజు ఫ్రీ టైలరింగ్ క్లాస్ నెంబర్ 4 అండి. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఇంకా మిగిలింది మనకి 3 days కంటిన్యూగా క్లాసెస్ నడిచినాయి. ఫస్ట్ క్లాస్లో వచ్చి బ్యాక్ పార్ట్ చెప్పాను, సెకండ్ క్లాస్లో ఫ్రంట్ పార్ట్ చెప్పాను, థర్డ్ క్లాస్లో హ్యాండ్స్ షేప్ బెల్ట్లు చెప్పానండి. ఈ రోజు క్లాస్ నెంబర్ 4లో నడుము పట్టీలు, ఉక్సులు, కాజాలు పట్టి అలాగే క్రాస్ బెల్ట్లు చెప్దాం అనుకున్నాను. కానీ ఈ రోజు నా దగ్గర నేర్చుకుంటున్న అమ్మాయి 3 days గా నేర్చుకుంటుంది కదా, ఆ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టిస్తున్నానండి ఈ వీడియోలో. ఇందులోనే మీకు నడుము పట్టి, ఉక్సులు, కాజాలు పట్టి, క్రాస్ పట్టీలు ఇందులోనే కంటిన్యూ చేస్తానండి. ఎందుకంటే అది ప్రత్యేకంగా వీడియో తీయటానికి కూడా ఒక 5 నిమిషాలు కూడా రాదు, చాలా సింపుల్ కాబట్టి. అలా కాకుండా మీకు బ్లౌజ్ కటింగ్ పెట్టించాను అనుకోండి, దాన్ని బట్టి మీకు ఆ ఉక్సులు పట్టి, నడుము పట్టి, క్రాస్ పట్టీలు అన్ని కూడా ఈ అమ్మాయి చేతే కట్ చేసి చూపిస్తాను. ఇదే విధంగా మీరు కూడా కటింగ్ చేసుకుంటే బాగుంటుందండి. విధంగా మీరు కూడా కటింగ్ చేసుకోండి. ఈ రోజు వాట్సాప్ లో పేపర్ కటింగ్ చేసిన వాళ్ళు చాలా మంది ఫొటోస్ అయితే తీసి పెట్టారు, చాలా బాగా కటింగ్ అయితే చేశారండి. అలాగే ఇంకా మీకు చేయి తిరిగిన వరకు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఈ అమ్మాయి చేత బ్లౌజ్ మీద మార్కింగ్ పెట్టిస్తున్నాను అంటే పేపర్ కటింగ్ వద్దని కాదు, మీరు ఇంటికాడ రెగ్యులర్ గా పేపర్ కటింగ్ చేయాలా, ఎంత చేస్తే అంత బాగా వస్తుందండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి బ్లౌజ్ మార్కింగ్, కటింగ్ 2 పెట్టిస్తాను, చూడండి. హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్, అక్క చెప్పిన విధంగా నేను ట్రై చేశాను ఫ్రెండ్స్. అక్క నాకు చాలా బాగా నేర్పించింది. మీరు కూడా ట్రై చేశారని అనుకుంటున్నా. చాలా ఈజీగా సింపుల్ గా చెప్తుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా అర్థమైంది. సో నేను ఇంటి దగ్గర పేపర్ తో ట్రై చేశాను, అదే విధంగా వచ్చేసింది ఫ్రెండ్స్ నాకు. ఇప్పుడు క్లాత్ మీద అక్క ముందు కొలతలు పెడుతున్నా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ పెట్టిస్తున్నాను, చూడండి. అరే ఫస్ట్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే పెట్టు. ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఫస్ట్ బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. తీసుకో. ఫస్ట్ పావించు కుట్టు వదిలేసి బ్లౌజ్ పొడుగు అయితే మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ కూడా పావించి కుట్టుకు. నెక్స్ట్ ఏం తీసుకోవాలరా? నడుము లూజు మార్క్ చేయి. ఎక్కడ మార్క్ చేయాలి? చెయ్యి. సేమ్ 1 ఇంచ్ డాట్స్ కి తీసుకుందాం. 1 ఇంచ్ డాట్స్ కి తీసుకోవాలి. ఓకే. కుట్టు వచ్చేసి ఇక్కడ ఉంది, ఇది ఖర్చు, ఇక్కడ నుంచి ఇక్కడ ఖర్చు. 1 ఇంచ్ డాట్. నెక్స్ట్ ఏం తీసుకోవాలరా? నెక్స్ట్ చంక పొడుగు. చంక పొడుగు తీసుకో. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ కుట్టుకు తీసుకోవాలి. 1/2 ఇంచ్. 1/2 ఇంచ్ అని 1/2 ఇంచ్ తీసుకున్నావు, తగ్గించుకొస్తా. 1/2 ఇంచ్ ముందు క్లాత్ వదిలేసి ఆ తర్వాత తీసుకో. ఏం తీసుకుంటున్నావు? చంక పొడుగు. ఓకే. ఇది ఎంత ఉందో ఇక్కడ నుంచి మన కుట్టు వచ్చేసి ఇక్కడ ఉంది, ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటిది? నెక్ డీప్ తీసుకో. నెక్ డీప్ వచ్చేసి పైన పెట్టి దాని మీద పెట్టేసి. ఓకే. ఇక్కడికి ఉంది 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ షోల్డర్. షోల్డర్ ఎలా తీసుకోవాలి? ఈ కుట్టు నుంచి ఈ నెక్ డిప్ ని ఇలా పట్టేసుకొని యాజ్ టీజ్ తీసుకోవాలి. ఇలా ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టుకు తీసుకుంటున్నా. మళ్ళీ 1/2 ఇంచ్ యాజ్ టీజ్ ఉంది, 1/2 ఇంచ్ కుట్టుకు తీసుకున్నా. మళ్ళీ సేమ్ యాజ్ టీజ్ ఇదే విధంగా ఇలా తీసుకుంటున్నా. మళ్ళీ షోల్డర్ కోసం
ఇక్కడికి ఉంది, మళ్ళీ పావించు కుట్టుకు తీసుకుంటున్నా. అటు పావించి ఇటు పావించి ఎందుకు చెప్పు? కుట్లకు పోతాయి కాబట్టి. ఇలా ఈ నెక్కు వచ్చేసి ముందుకు వస్తుంది, ఇటు వచ్చి చంకకు వస్తుంది. చంకకు కుట్ల కోసం అటు పావించి ఇటు పావించి తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మార్కులు కలిపేస్తావా? స్కేల్ ఉపయోగిస్తావా, హ్యాండ్ తో చేస్తావా? స్కేల్ యూజ్ చేస్తా. చెయ్యి. చంక వైపు ఆ మార్కుకి ఎదురు దాకా రానిచ్చి ఆపేయాల. ఓకేనా? మళ్ళీ స్కేల్ ఇటు తిప్పుకో, మార్కింగ్ చేయి. స్కేల్ తీసేసి మార్కింగ్ చేసేది కూడా నేర్చుకోవాలి. ఓకేనా? చేయి తిరిగిన తర్వాత నెక్ దగ్గర మళ్ళీ వచ్చేసి పైన షోల్డర్ పైన నెక్ ఎంత మార్క్ చేసుకున్నామా, షోల్డర్ దగ్గర అంతే తీసుకుంటాం. నెక్ డీప్ దగ్గర కూడా అంతే మార్క్ పెట్టుకుంటున్నాం. మార్క్ పెట్టుకొని స్క్వేర్ షేప్ తీసుకోవాలి. రౌండ్లు ఎలా తీసుకోవాలి చూపెట్టు. నెక్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. అంటే మన ఈ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఫింగర్ ఉందా, ఈ ఫింగర్ మధ్యలోకి ఇలా మధ్యలోకి తీసుకుంటున్నా. హాఫ్ ఇంచ్ ఇక్కడికి వచ్చి మార్క్ చేయి. నెక్ నెక్ చంక రౌండ్ వచ్చేసి 1.5 తీసుకుంటాం. 1.5 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంచు, మళ్ళీ ఈ ఫింగర్ లో ఈ లైన్ టు ఈ లైన్ కి మిడిల్ లో ఇక్కడికి వస్తుంది. ఈ విధంగా పెట్టుకుంటున్నాం. పెట్టే 1.5 ఇంచుల మీద చంక రౌండ్ అనేది తీసుకోవాలి. ఓకే. ఫైనల్ గా మనం ఏం చేయాలి? ఇక్కడ కూడా మనం 1.5 ఇంచు కుట్టుకి పైన తీసేసి మనం ఫస్ట్ వచ్చేసి చంకలోకి కొలుచుకోవాలి. చంక రౌండ్ కొలుచుకోవాలి. బ్యాక్ సైడ్ పార్ట్ తీస్తున్నాం కాబట్టి బ్యాక్ నుంచి చంక కొలుచుకోవాలి. ఓకే. ఆల్రెడీ కుట్టుకు వదిలేసినాం కదా, ఆ వదిలేసిన దాని నుంచి లోడ్ పెట్టేసి కరెక్ట్ వచ్చిందా? ఓకే. నెక్స్ట్ నెక్ కొలుచుకోవాలి. నెక్ కొలుచుకోవాలి. ఇక్కడ మనం కుట్టు ఉంది కదా, కుట్టు పైన ఖర్చుకు మనం ఆల్రెడీ ఇక్కడ పెట్టేసుకున్నాము. అది వదిలేసి ఈ కుట్టుతో సహా మనం కొలుచుకుంటాము. కుట్టు వచ్చేసి ఇక్కడ ఉంది, మనం ఇక్కడ పైన ఖర్చుకు వదిలేసి సరిపోయిందా? కరెక్ట్ గా వెనక మార్కింగ్ అనేది మనం చేసాం. కొలత బ్లౌజ్ పట్టి కటింగ్ చేసే
మనం మార్కింగ్ చేసినా ఖచ్చితంగా నెక్ చంక అనేది కొలుచుకోవాలి. కొలుసుకున్న తర్వాతనే మనం కటింగ్ అనేది చేయాలి. ఓకేనా? చెయ్యి, కట్ చేయి. ఎవరు బ్లౌజ్ ఇచ్చినా బ్లౌజ్ ప్రకారం వెళ్ళే పని అయితే ఇంతే. మార్కింగ్, కటింగ్. ఫస్ట్ బ్లౌజ్ పొడుగు తీసుకోవాలి, తర్వాత నడుము లూజ్ తీసుకోవాలి, ఆ తర్వాత చంక పొడుగు తీసుకోవాలి, ఆ తర్వాత నెక్ డీప్ తీసుకోవాలి, షోల్డర్ తీసుకోవాలి. 5 కొలతలతో వెనక పార్ట్ కటింగ్ అనేది అయిపోతుంది. ఓకేనా? ఓపెన్ చేసి చూపెట్టు. ఓకే, వెనక పార్ట్ కటింగ్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఆధారంగా మనం కొలత బ్లౌజ్ దగ్గర పెట్టుకొని ఫ్రంట్ భాగం అనేది కటింగ్ చేయాలి. అది రేపటి క్లాస్ లో చేద్దాం. ఓకేనా? నువ్వు ఇవాళ ఏం చేయాలి, ఇంకా పేపర్లు అనేది కట్ చేయాలి. ప్రాక్టీస్ అవ్వాలి కదా. ఇప్పుడు వచ్చిందని వదిలేయకూడదు. ఇంకా మనం ఎంత కట్ చేస్తామో అంత చెయ్యి అనేది ఫాస్ట్ గా తిరుగుతుంది. ఓకేనా? రేపు క్లాస్ లో ఫ్రంట్ చేపిస్తాను నీ చేత కటింగ్. ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేయించాను కదా. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. రేపు క్లాసులో అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఇలాగే చేపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, టైలరింగ్ క్లాసెస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. మీరు కూడా టైలరింగ్ అనేది సింపుల్ గా నేర్చుకోండి. రేపటి క్లాస్ లో కలుసుకుందామండి. ఈ రోజు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేయించాను కదా, రేపు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేపిస్తానండి. మీరు కూడా ఇదే విధంగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్ గా టైలరింగ్ అనేది నేర్చుకోండి. 3 నెలల తర్వాత మన ఛానల్ తరఫున మిషన్ అనేది గిఫ్ట్ గా ఇస్తానండి. మీకు వీడియో అనేది ఎలా ఉందనేది లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందామండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాస్ 5లో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.